జాను జాడ కోసం 4800 ఫోన్ కాల్స్ పై ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న ఘటన కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాను అదృశ్యం కావడం. జాను జాడ కోసం 4800 ఫోన్ కాల్స్ పై ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న ఘటన కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాను అదృశ్యం కావడం. ఒక చిన్నారి కనిపించకుండా పోయి ఇప్పటికే 9 రోజులు గడిచిపోయినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం కుటుంబ సభ్యుల్లో పాటు ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇంటి ముందర ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో పాటు మొదట కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా జాను కనిపించకపోవడంతో వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా మారుతుంది. చిన్నారి కోసం గ్రామస్తులు, బంధువులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి వెతికినా ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి అధికారుల్ని అప్రమత్తం చేశారు. చిన్నారి ఆచూకీ కోసం ఎలాంటి అవకాశాన్ని వదలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. దాదాపు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, హనుమాన్ బృందం, అటవీ శాఖ అధికారులు, పోలీస్ కలిసి భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అడవులు, కొండ ప్రాంతాలు, పొదలు, చెరువుల పరిసరాలు, గుట్టలు ఇలా ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్లను వినియోగిస్తూ రాత్రింబవలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ డ్రోన్లు చీకట్లో కూడా మనుషుల కదలికల్ని గుర్తించే సామర్థ్యం కలిగి ఉండటంతో వాటి ద్వారా కీలక సమాచారం దొరుకుతుందనే ఆశతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు సాంకేతిక దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని సేకరించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఏవైనా వాహనాలు కనిపించాయా, ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లిన దృశ్యాలు ఉన్నాయా అనే కోణాల్లో పరిశీలన కొనసాగుతుంది. అంతేకాదు ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన అంశం మొబైల్ టవర్ డేటా. చిన్నారి అదృశ్యమైన సమయంలో 7 సెల్ ఫోన్ టవర్ల పరిధిలో నమోదైన దాదాపు 4800 ఫోన్ కాల్స్ను పోలీసులు విశ్లేషించినట్లు సమాచారం. ఆ సమయంలో అక్కడ ఉన్న మొబైల్ నంబర్లు, వారి కదలికలు, కాల్ వివరాలు, అనుమానాస్పద నెంబర్లు పరిశీలిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విశ్లేషణలో కొందరు అనుమానితుల్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. వారిని పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అపహరణ కోణంలో పాటు ఇతర అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని మాత్రమే చెబుతున్నారు. చిన్నారి అదృశ్యమై 9 రోజులు గడవటం, ఇప్పటికీ ఎలాంటి ఆధారం లభించకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒక చిన్నారి ఎలా అదృశ్యమైంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక మరేదైనా జరిగిందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసుల్లో మొదలవుతున్నాయి. ఇదిలా ఉంటే జాను తల్లిదండ్రుల పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తుంది. మా పాపను మాకు తిరిగి ఇవ్వండి అంటూ వారు వేడుకుంటున్నారు. ప్రతి ఫోన్ కాల్ వచ్చినా, ప్రతి సమాచారం వచ్చినా తమ కూతురు దొరికిందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఆశ ఇంకా నెరవేరలేదు. చిన్నారి జాను క్షేమంగా తిరిగి రావాలి అని కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ప్రార్థిస్తున్నారు. 9 రోజులుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుంది? చిన్నారి జాను ఎక్కడ ఉంది అనే ప్రశ్నలకి సమాధానం కోసం ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.